మ్యాక్రోనీ ఉప్మా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, మ్యాక్రోనీ ఉప్మాకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మనం ఈ మ్యాక్రోనీని ఉడికించి పెట్టేసుకోవాలి. సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే మనం బాయిల్ వాటర్లో ఇవి వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేస్తే స్టిక్కీగా కాకుండా ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం ఆరిపోయిన తర్వాత కూడా అతుక్కోకుండా ఉంటాయి. సెకండ్ స్టెప్ ఏంటంటే కొంచెం రన్నింగ్ వాటర్లో మనం దాన్ని కడిగేస్తే ఆ కొద్దిగా స్టార్చ్ అనేది ఉంటుంది కదా, అది కూడా వెళ్ళిపోతుంది. సో ఇవి పద్ధతితో చేసుకుంటుందంటే మనకు అవి స్టిక్కీగా కాకుండా పొడి పొడిగా విడివిడిగా వస్తాయన్నమాట. సో ఇవి కొంచెం చిన్న టిప్ పాటిస్తే మనకి ఆ డిష్ ఫైనల్కి వచ్చిన తర్వాత సూపర్గా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ అదొక్కటి ఉడికించి పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ అనేది మనకు కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది. సో ఇక్కడ ముందుగా కొద్దిగా నూనె, కావాలంటే నేతితో కూడా చేసుకోవచ్చు, చాయిస్. ఓకే, సో ఫస్ట్ పోపు దినుసులు. దీంట్లో ఏంటంటే ఆ పలంగా మనం ఈ ఫుల్ సైజులో చేసుకోవచ్చు, లేకపోతే పిల్లలు తినరు, కొంచెం చిన్నగా ఉన్నారు, వాళ్ళకి ఈజీగా స్పూన్కి వచ్చేసేయాలనుకుంటే వీటిని ఇంకొంచెం కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా మనం బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం జస్ట్ అలా చాపింగ్ బోర్డ్ పైన వేసేసి అలా కొట్టేసుకుంటే మనకు కొంచెం చిన్న ముక్కలుగా అయిపోతుంది. అలా చేసుకున్నా కానీ ఈజీగా రిసీవ్ చేసుకుంటారనమాట. దీంట్లో వేసే పదార్థాలని మనం కొంచెం చిన్న చిన్నగా మార్చుకుంటూ చేసుకుంటూ పోతే చాలా రకాలైనటువంటి వాటిని మనం అంటే ఇండియన్ ఫ్లేవర్స్ని యాడ్ చేస్తూ హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఒకటి మోడల్గా నేను జస్ట్ ఇలా ఉప్మా స్టైల్లో చేస్తున్నాను, సింపుల్ ఉప్మానే చేస్తున్నాను నేను. దీంట్లో ఇంకొంచెం కావాలనుకుంటే పైనుండి చివరాకర్లో ఏమన్నా పొడులు లాంటివి, అంటే మనం కార పొడులు చేసుకుంటాం కదా, పల్లీల బేస్లో కానీ నువ్వుల బేస్లో కానీ ఏదైనా కొబ్బరి, ఎండు కొబ్బరి బేస్లో కానీ చేసుకొని ఫైనల్లో కొంచెం అలా పైనుంచి కూడా చల్లుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. అంటే రెగ్యులర్గా చేసుకునే ఉప్మాకే ఇంకొంచెం అడిషనల్గా మనం ఆ టేస్ట్ని యాడ్ చేయడం. ఓకే, పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తే ఇలా డిఫరెంట్ డిషెస్ని హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. అలాగే స్వీట్ లాంటి వాటిలో కూడా ఇప్పుడు చాలామంది అంటే కాంపిటీషన్స్లో అక్కడక్కడ వెళ్ళినప్పుడు మేము చూస్తూ ఉంటాం, ఈ వీటితోనే అంటే ఇవన్నీ కూడా పాస్తా కిందకే వస్తాయి మనకు. ఇలాంటి వాటితో పాయసాలు చేస్తూ ఉంటారు, హల్వా చేస్తూ ఉంటారు, తర్వాత పలావులు కూడా చేస్తూ ఉన్నారు, పులిహోర లాంటి పోపులు కూడా ఇచ్చి చేస్తూ ఉన్నారు. సో ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచించడం అనమాట. మనం రెగ్యులర్గా చేసేదానికి కొంచెం భిన్నంగా టేస్ట్లు అంటే కొంచెం వాటికి కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా మనం చూసుకుంటే బాగా అవుతాయి అన్నమాట డిష్లు కూడా. నెక్స్ట్ దీంట్లో క్యారెట్ ముక్కలు. సో కావాల్స్తే మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అంటే బీన్స్ కానీ, గోబీ కానీ, ఆలు కానీ, తర్వాత క్యాప్సికమ్ కానీ, బఠానీలు, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ క్యారెట్ ఒకటి కొంచెం కలర్గా ఉంటుందని యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ మధ్య వీటితోనే స్నాక్స్ లాగా కూడా తయారు చేస్తున్నాను. అంటే కొంచెం కరకరలాడుతూ వచ్చే విధంగా వీటిని కొంచెం సీజనింగ్గా చేసేసి ఈ పాస్తాని కొంచెం పొడిపిండి అదంతా జల్లేసుకొని డీప్ ఫ్రై చేసేసుకొని డబ్బాల్లో పెట్టేసుకుంటే పిల్లలకు కావాల్సినప్పుడు తినడానికి కొంచెం కరకరలాడుతూ స్నాక్లా చాలా బాగుంటాయి. ఒకటి ఏంటంటే కొంచెం ఎక్కువ మైదా కాకుండా ఈ మధ్య మనకు హోల్ వీట్ కూడా దొరుకుతున్నాయి పాస్తాలు. సో అలాంటి వాటితో చేసుకుంటే కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది. ఈ మధ్య మిల్లెట్స్తో కూడా చేస్తున్నారు కదా, దొరికితే కొంచెం కాస్ట్ ఎక్కువైనా మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి మనం చేసుకునే డిష్ల ద్వారా. ఎందుకంటే డబ్బులు పెట్టేసి మనం ఇది చేసుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేసి మరి తిరిగి డబ్బులు పెట్టుకున్నా హెల్తీగా ఉంటే తినడానికి బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటాం అన్నమాట. ఓకే, సో కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే
కొద్దిగా కరివేపాకు, దీన్నే కొంచెం మనం ఒక టమాటో బాగా వండింది వేసేస్తుంటే టమాటో బాత్లా వచ్చేస్తుంది. ఓకే, కొంచెం మసాలాలు అవి కూడా మనం అంటే పోపులోనే పోపు దినుసులు కాకుండా లైట్గా షాజీరా కొంచెం వేసుకొని ఒక 2 యాలకులు, ఒక 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఒక చిన్న బిర్యానీ ముక్క అంటే కొంచెం ఇలా ఒక అంగుళం 2 అంగుళాల సైజు వేసుకున్న కొంచెం మసాలా ఫ్లేవర్లో వస్తుంది, కొంచెం స్పైసీగా. అలా కూడా కావాల్సి అలా కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ పోపుతో పాటు కొంచెం మీరు పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను అనుకోండి, కొంచెం పుల్లటి పెరుగు యాడ్ చేసుకుంటే ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది దానికి యాడ్ అవుతుంది. ఎందుకంటే ఆ ఫ్లేవర్లోనే మనకు అంత ఆధారపడి ఉంటుంది అంటే తినేటప్పుడు కొంచెం డిఫరెంట్గా తెలుస్తుంది కదా. ఇక్కడ అల్లం కాకుండా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను యాడ్ చేస్తున్నాను, కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ కోసం. మీకు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత నచ్చదు అనుకుంటే ఓన్లీ అల్లం వేసుకోవచ్చు. అది కూడా వద్దనుకుంటే యాజ్ టీజ్గా నేను చేసినట్టుగానే మిగతా ఏవి కూడా లేకుండా ఆ 2 హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. వాటికి ఎక్కువ దీంట్లో ఫ్లేవర్స్ యాడ్ చేయడం లేదు కదా, కాబట్టి నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇక్కడ యాడ్ చేశాను. ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోవాలి. మామూలుగా ఉప్మాకి ఏంటంటే మనం పోపు అదంతా అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసేసి అది బాయిల్ అవుతుంటే అప్పుడు మనం రవ్వ కానీ ఇంకేదన్నా దాంట్లో సేమియా కానీ ఇలాంటివి యాడ్ చేస్తాం కదా. ఇక్కడ ఆల్రెడీ మనకు మ్యాక్రోని బాయిల్ చేసి పెట్టాం. సో ఇక్కడ పోపు అయిపోయిన వెంటనే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఈ ఫ్లేవర్స్ అన్నీ దానికి కొంచెం బాగా పట్టే విధంగా, ఎక్కువ వాటర్ అక్కర్లేదు. సో ఫాస్ట్గా అయిపోతుంది, అంటే కొంచెం పోపు లాంటిది పెట్టేసుకుంటే దీనికి సరిపోతుంది అన్నమాట. ఓకే, సో ఈ క్యారెట్ ప్లేస్లో మనం స్వీట్ కార్న్ కూడా ఇప్పుడు మనకు విరివిగా అన్ని షాపుల్లో దొరుకుతుంది, రైతు బజార్లో కూడా దొరుకుతున్నాయి కదా, అది కూడా యాడ్ చేసుకున్నా బాగుంటుంది. సరిపడా ఉప్పు, అలాగే కొంచెం కలర్ రావడానికి పసుపు, స్పైసీగా కొంచెం కావాలనుకుంటే కొంచెం కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదా దీంట్లోనే కొంచెం మెంతి కూర కూడా యాడ్ చేస్తే కొద్దిగా డిఫరెంట్గా బాగుంటుంది. ఏదైనా కొంచెం పులుపు కావాలనుకుంటే కొంచెం గోంగూర పేస్ట్ మనం విడిగా చేసుకొని దీంట్లో యాడ్ చేసుకున్నా కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అలా ఏమైనా ఆకుకూర ఫ్లేవర్స్లలో కూడా దీన్ని హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. సో దట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ కొంచెం మనకు బాగా ఆ వాటర్లో బ్లెండ్ అయిపోతే దీంట్లో యాడ్ చేసుకున్న ఆ మ్యాక్రోనికి అన్నీ కూడా బాగా పట్టేసేస్తాయి. కొంచెం కొత్తిమీర, ఓకే. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న మ్యాక్రోని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసి కొంచెం మగ్గిచ్చేసుకుంటే, అంటే ఇది ఆల్రెడీ ఉడికించినప్పుడు మనం దీంట్లో ఏమి యాడ్ చేయలేదు కదా. సో ఇక్కడ మనం ఉప్మాలో యాడ్ చేసిన ఆ ఫ్లేవర్స్ ఆ పోపు అంతా కూడా దీనికి కొంచెం పడితే ఓకే. సో కొంచెం డిఫరెంట్గా రావాలనుకున్నప్పుడు దీని ఏంటంటే లోపల మనకు ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి కదా. సో కాబట్టి కొంచెం మగ్గిచ్చేస్తే మనం మూత పెట్టేసి ఆ లోపల వరకు ఫ్లేవర్స్ వెళ్తాయి, ఆ పోపు తాలూకు టేస్ట్ అని తెలుస్తాయి. లేకపోతే మనం అది పై లేయర్ ఒకటే కొంచెం లైట్గా అట్టుకొని అవి నమిలి కొంచెం మనం కొద్దిసేపు అయిన తర్వాత మింగేప్పుడు చప్పగా ఉంటాయి అన్నమాట. కాబట్టి సిమ్లో పెట్టేసి కాస్త మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు
సిమ్లో మనం మగ్గించుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్ని కొంచెం లోపల వరకు పోతాయి. అంటే మూత పెట్టడం వల్ల ఆ స్టీమ్ అంతా లోపలే ఉంటుంది కదా, ఆ లోపల వరకు ఫ్లేవర్స్ అన్ని కూడా వెళ్ళిపోతాయి. ఆ తర్వాత చివరి ఆఖరిలో కొంచెం మనం స్టవ్ ఆపేసేసి నిమ్మరసం పెట్టుకుంటే కొంచెం లైట్ ఆ పులుపు ఉంటే బాగుంటుంది. సో టోటల్గా డిష్ రెడీ అయిపోయినట్టే. కాసేపు మనం వెయిట్ చేద్దాం. ఓకే, చూద్దాం. మూత ఓపెన్ చేసి మంచి స్మెల్ వస్తుంది. సో పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా కనబడాలనుకుంటే కలర్డ్ క్యాప్సికమ్స్ మనం గ్రీన్, ఎల్లో, అలాగే రెడ్ క్యాప్సికమ్లు వేసుకోవచ్చు. తర్వాత బఠానీలు వేసుకోవచ్చు. వాళ్ళకి నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటే హ్యాపీగా తినేసేస్తారు వాళ్ళు. ఓకే, లాస్ట్లో ఒకసారి మనం నిమ్మరసం పిండేసుకుందాం. ఓకే, స్టవ్ ఇక్కడ ఆపేసేస్తున్నాను. జస్ట్ ఆ వేడి అనేది మనకు సరిపోతుంది. ఓకే, ఒక్కసారి కలిపేసేసుకొని డిష్లోకి తీసేసుకోవడం. ఓకే, సో దీన్ని పిల్లలకు నచ్చినట్టు వాళ్ళ టమాటో సాస్తో కానీ లేకపోతే ఏదైనా పల్లి చట్నీ, టొమాటో చట్నీ దేంతో అయినా తీసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. ఓకే, సో పైనుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో డిఫరెంట్గా తయారు చేసుకున్న మ్యాక్రోనీ ఉప్మా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. మ్యాక్రోనీ ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మ్యాక్రోనీ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం కొద్దిగా. మ్యాక్రోనీ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో సరిపడా ఉప్పు, పసుపు వేసి కాస్త నీళ్లు పోసి కొత్తిమీర, ఉడికించుకున్న మ్యాక్రోనీ వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం పిండి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మ్యాక్రోనీ ఉప్మా రెడీ.